today we are going to see the message from Psalm 23. కీర్తనల గ్రంథంలో నుండి 23వ కీర్తనలో ఉన్నటువంటి ఒక సందేశాన్ని ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. Every one of us know this song by heart. మనలో ప్రతి ఒక్కొక్కరికి కూడా కంఠోపాఠంగా తెలుసండి ఈ యొక్క కీర్తన. We teach our children this psalm first. మొట్టమొదటిగా మన యొక్క బిడ్డలైనటువంటి వారికి కూడా ఈ కీర్తనే మనం నేర్పిస్తూ ఉంటాం. But we don't understand anything from this psalm. కానీ ఈ కీర్తన నుంచి మనకి ఏమీ అర్థం కాదనే చెప్పాలి. And the parents also do not understand what is there in that psalm. చివరికి తల్లిదండ్రులైనటువంటి వారికి సైతము ఈ కీర్తనలో ఏముందో అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఉంటూ ఉంటారు. But as I was praying that what should be given to your children, oh Father, కానీ బిడ్డలైనటువంటి మీకు ఏది ఇవ్వాలి అని ఆ తండ్రి అయినటువంటి దేవునితో నేను ప్రార్థించినప్పుడు, and he has told me something about this psalm. ఆయన ఈ కీర్తన గురించి ఒక విషయం ఇలా నాతో చెప్పారు. The great things from this psalm. ఇందులో ఉన్నటువంటి గొప్ప శాంతిని గురించి తెలియజేస్తున్నారు. This has been written by King David. ఇది రాజు అయినటువంటి దావీదు గారి చేత వ్రాయబడి ఉన్నది. The Lord says, ఈ దేవుడు అంటాడంటే he is a man after my own heart. ఆయన నా హృదయానుసారుడు అని అంటూ ఉన్నాడు. With all his love towards God, he has written this psalm. దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ అంతటి చొప్పున ఆయన ఈ కీర్తన వ్రాసి ఉన్నాడు. What are the good things we see in this psalm? ఈ యొక్క కీర్తనలో ఏ మంచి విషయాలు మనం చూస్తూ ఉన్నాము? If you read Psalm 23 verse 3, కీర్తన గ్రంథంలో 23వ కీర్తన 3వ వచనాన్ని కనుక మనం చదివితే, there we see the Lord restorer of soul. ఆయన మన ప్రాణమును సేద తీర్చేటువంటి వాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. He restores my soul. ఆయన నా యొక్క ప్రాణమును సేద తీరుస్తూ ఉన్నాడు. We face many darkness in our lives. చూడండి, మన యొక్క జీవితంలో అనేకమైన చీకటులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. We don't have righteous life at all. మనలో నీతియుక్తమైనటువంటి జీవితం అనేటువంటిది ఏమాత్రం లేదు. That's why we go through darkness in our lives. అందుచేతనే మన యొక్క జీవితంలో చీకటి గుండా మనం వెళుతూ ఉన్నాము. The devil is there to give all sorts of problems, all sorts of misunderstandings in the families, and so many problems. That's why we are in darkness. అపవాది అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మన యొక్క కుటుంబాలలో కలిగించడానికి అనేది చూస్తూ ఉంటాడు. అందుచేతనే మనం ఇలాంటి కష్టాలు, చీకటిని మనం కలుగుతూ ఉన్నాము. Not only that, if you read 1 John chapter 2 verse 16, అంతేకాకుండా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనం చూస్తే, what are the things are there in the world? ఈ లోకములో ఉండేటువంటి విషయాలు ఏంటో అక్కడ చెప్తూ ఉన్నాడు. The lust of the flesh, శరీరాశ, the lust of the eyes, నేత్రాశ, and the pride of life. జీవపు డంబం అనేటువంటిది. Because of this, people, even though Christians, they could not live a righteous life. దీనిని బట్టి ప్రజలైనటువంటి వారు, చివరికి క్రైస్తవులైనటువంటి వారు సైతము నీతియుక్తమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. In between the family members, they don't have understanding. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఒకరికొకరికి అవగాహన, సమాధానం లేకుండా పోయింది. Husband finding fault with the wife, and wife finding fault with the husband. ఆ భర్త ఎప్పుడు చూసినా భార్యలో తప్పులను చూడడానికే చూస్తుంటాడు. ఆ భార్య ఎప్పుడు చూసినా ఆ భర్తలో ఉన్న లోపాలని చూడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. So many homes have no peace at all. అనేకమైన కుటుంబాలలో అసలు సమాధానమే లేదు. Is there possibility to have the peace of God? దేవుని యొక్క సమాధానం కలిగి ఉండడం సాధ్యమేనంటారా? And this verse says, the Lord is the restorer of your soul. ఈ వచనం ఏమిటంటే ఆయనే నీ ప్రాణమునకు సేద తీర్చేటువంటి వాడు. See the life of Adam and Eve. ఆదాము వాళ్ళ యొక్క జీవితం చూడండి. They were very happy in the garden of Eden. వారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండి ఉన్నారు వాళ్ళు. God Almighty provided everything and make them enjoy everything He has made. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన చేసినటువంటి వాటన్నిటిని కూడా వారికి ఇచ్చి ఆనందంగా సంతోషంగా ఉండండి అని వారికి ఇచ్చి ఉన్నాడు. Yes, they were very happy and they were innocent and ignorant people. ఆ యొక్క తోటలో వారు ఉంటూ ఉన్నప్పుడు ఎంతో అమాయకంగా ఉండి ఉన్నారు, ఎంతో మంచి వారుగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటూ ఉన్నారు. But what do we read in 1 Peter
chapter 5 verse 8. అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏమని చదువుతున్నామంటే అక్కడ Like a roaring lion, he brings all darkness into the lives of such people. గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదురా అని మీ విరోధి అయిన అపవాదిగాడు తిరుగుచు చీకటిని ప్రతి ఒక్కరి జీవితాల్లోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. Devil wants to devour such people. ఈ అపవాది అయినటువంటి వాడు అలాంటి వాళ్ళని మింగివేయాలని చూస్తూ ఉన్నాడు. In the same way, Adam and Eve were tempted by the devil. అదే రీతిగా ఆదాము అవ్వ అనేటువంటి వారు అపవాది చేత శోధింపబడి ఉన్నారు. Because of a small fruit. చిన్న పండును బట్టండి. The Lord said, don't look to that. దేవుడు అన్నాడు కదా, అటు చూడొద్దు అన్నాడు. You should not eat. మీరు ఆ పండు తినొద్దు అన్నాడు. And the devil said, you eat, nothing will happen. అయితే అపవాది ఏమన్నాడంటే తినండి పర్లేదు మీకు ఏం జరగదు అన్నాడు వాడు. This is how we are tempted in our day-to-day life. ఎలాగున మన అనుదిన జీవితంలో మనం శోధింపబడుతూ ఉన్నాము. Because of that, we had to face so many difficulties in our own families, in our own personal life. అలాంటి శోధనలు బట్టేనండి మన యొక్క కుటుంబ జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేకమైన శ్రమలను కష్టాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. What they disobeyed God's commandment. దేవుని ఆజ్ఞని వారు ఉల్లంఘించి ఉన్నారు. Because of that, they have to be sent out by the Lord himself. దేవుని మాట ఉల్లంఘించారు గనక ఆ దేవుని సన్నిధిలో నుంచి తోటలో నుంచి వారు బయటికి పంపివేయబడి ఉన్నారు. Genesis 3:23 says like that. ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనం ఆ మాట చెప్తూ ఉన్నది. Till then they were in the presence of God. అప్పటి వరకు వారు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ వచ్చి ఉన్నారు. As they disobeyed God, they had to come out of that presence of God. కానీ వారు దేవుని యొక్క మాటకి అవిధేయులై ఉన్నారు కనుక ఆ దేవుని సన్నిధిలో నుంచి వారు పంపివేయబడి ఉన్నారు. In the same way, in our day-to-day life also, there are two ways. అదే రీతిగా మన అనుదిన జీవితంలో కూడా రెండు రకాలైనటువంటి మార్గాలు మనకుంటూ ఉన్నాయి. Ephesians 2:3 says, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటూ ఉన్నది. one is we disobey God in many things and become the children of wrath. ఒకటి మనం దేవుని యొక్క విషయాలు అనేకమైన విషయాలు అవిధేయులమై ఉండి ఉగ్రత బిడ్డలముగా చేయబడి ఉన్నాము. But how to come out of that position? అయితే ఆ ఉగ్రతలో నుండి మనం ఎలాగున బయటికి రాగలం? You may be asking how to come out of those dark ways. బహుశా మీరు కూడా మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి చీకటి మార్గంలో నుంచి ఎలా బయటికి రావాలా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. We want to have a close communion with the Lord. ప్రభుతో మనం దగ్గరగా సహవాసం కలిగి ఉండాలనే ఆశ అయితే మనకుంది. How nice it would be if every home accepts Jesus and do whatever he wants them to do. ప్రతి ఇల్లు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించగలిగినట్లయితే అబ్బా ఎంత బాగుంటుందండి. But these days, very few homes are obeying God's command and doing everything according to his will. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే కొన్ని కుటుంబాలు మాత్రమే దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నారు. But today the Lord has come to bring you all to his fold. అయితే దినాన్ని ప్రభు మనందరినీ కూడా తన యొక్క కౌగిట్లోనికి చేర్చుకోవడానికి సేద తీర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. He wants to come into your house. ఆయన మన ఇంటిలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He wants to dwell in your heart. ఆయన మీ హృదయంలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Why? ఎందుకు? To make you his children. మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకొనడానికి. If you read Romans chapter 9 verse 23, రోమాపత్రిక 9వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూస్తే, there he makes you dwell in light. అక్కడ ఏమంటే మీరు వెలుగులో నివసించేటట్టుగా ఆయన చేస్తూ ఉన్నాడు. Instead of living in darkness, the Lord makes you dwell in the light. మనము చీకటిలో సంచరించడానికి బదులుగా వెలుగులో మనం నివసించాలని కోరుతున్నాడు ప్రభువు. He comes to everybody. ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు. Touches the hearts of his people. తన ప్రజల యొక్క హృదయాన్ని తాకుచూ ఉన్నాడు. Removes darkness from them. వారిలో ఉన్న చీకటిని తీసివేస్తూ ఉన్నాడు. And give them light. వారికి జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. And make their home a bright home. వారి యొక్క ఇంటిని ఒక మంచి ఇల్లుగా చేస్తూ If ఉన్నాడు. we read Galatians chapter 2 verse 20, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం we చదివితే, read about a man called Saul. అక్కడ సౌలు అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాము. He was against God. అతడు ఒకప్పుడు దేవునికి విరోధిగా ఉండినవాడు. Killing the people who are following God. ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో వారిని చంపివేస్తూ ఉన్నాడు. Like that he was away from the Lord. ఆయన ప్రభు దగ్గర నుంచి దూరంగా ఉండి ఉన్నాడు. But one day the Lord met him. కానీ ఒక దినాన్ని ప్రభు ఆయన కలుసుకున్నారు. Saul,
how long you are going to make me sad? సౌలా ఎంత కాలం నన్ను ఇలా విచారంగా వచ్చేస్తూ ఉంటావు? Immediately he obeyed God. వెంటనే సౌలు అనబడినటువంటి ఆయన దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. Lord, what shall I do? ప్రభువా నన్ను ఏం చేయమంటావు? He cried. ఏడ్చాడు ఆయన. And the Lord's grace came upon him. ఆ ప్రభు యొక్క కృప అతని మీదకి వచ్చి ఉన్నది. Yes, according to Romans 9:23. రోమాపత్రిక 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా He was a vessel of wrath till then. అప్పటి వరకు కూడా ఆయన ఒక బండలాగా ఉండి ఉన్నాడు, అడ్డు బండలాగా. But the Lord touched him. అయితే ప్రభు అతన్ని ముట్టి ఉన్నాడు. Just a touch from the Lord. ఆ ప్రభు దగ్గర నుంచి వచ్చిన చిన్న స్పర్శ And made him the children of grace. దేవుని యొక్క కృపతో కూడినటువంటి ఒక బిడ్డలుగా అతన్ని చేసి This is the basic thing we have to have in our family life. ఇదనండి మన యొక్క కుటుంబ జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి ఒక విషయం. And he says, now I am a child of God. ఇప్పుడు ఆయన అంటాడు కదా, ఇప్పుడు నేను దేవుని బిడ్డనై ఉన్నాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Yes, my sisters and brothers. అందుకనే సోదర సోదరీలారా, Today the Lord has brought you to make you his children. ఈ దినాన్ని ప్రభు ఎందుకు మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చినాడంటే You may be a తన child. బిడ్డలుగా మిమ్మల్ని చేసుకోవడానికి. You may also be children of wrath, disobeying God's command. బహుశా మీరు కూడా ఉగ్రతకు పాత్రులుగా ఉండి ఉన్నారేమో, దేవుని యొక్క ఆజ్ఞని అవిధేయులుగా ఉండి ఉన్నారేమో. But as the Lord met Saul కానీ ప్రభు ఆ దినాన్ని సౌలును కలుసుకున్నట్టుగానే and spoke to him, ఆయనతో మాట్లాడినట్లుగానే the Lord is speaking to every one of you today, this evening. ఈ దినాన్ని సాయంకాల సమయంలో మీలో ప్రతి ఒక్కొక్కరితో ఆయన మాట్లాడుతూ The ఉన్నాడు. hard-hearted Saul was made to Paul. కఠినమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి ఒక సౌలు ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. Without your knowledge, the Lord is touching the heart of every one of you. మనకు తెలియకుండానే ప్రభు మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని ఆయన ముట్టుచూ ఉన్నాడు. He is removing all the unrighteousness, ఆయన మనలో ఉన్నటువంటి అవినీతిని అంతటి ఆయన తీసివేస్తూ ఉన్నాడు. unholy life, మనలో ఉన్న అపరిశుద్ధతను తీసివేస్తున్నాడు. and now he is giving you his grace. ఇప్పుడు ఆయన తన కృపని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Romans chapter 5 verse 20 says so. రోమపత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ఆ మాట అంటూ ఉన్నది. The grace of God is here coming upon every one of you. ఇప్పుడే అట్టి దేవుని యొక్క కృప ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కొక్కరి మీదకి వస్తున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. Paul says, పౌలు గారు అంటూ ఉన్నాడు, I have been crucified with Christ. నేను క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను. That's what you had to do. అదే మనం కూడా చేయాలి. The Lord gave his life on the cross just for you. కేవలం మీ కొరకే కల్వరి సిలువలో ప్రభు తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. He suffered there. ఆయన అక్కడ శ్రమ పడి ఉన్నాడు. They beat him severely. ఆయనను కొట్టి ఉన్నారు భయంకరంగా. He bore everything with a smile and patiently. ఇలాంటి కష్టాలు దెబ్బలన్నీ కూడా చిరునవ్వుతో అన్నట్టుగా ఓపికగా వాటిని భరించాడు ఆయన. Remembering you, every one of you, my brother, my sister. నా మాటలు వింటున్న మీలో ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆయన వాటిని సంతోషంగానే భరించాడు. That's why he was worried about Saul. అందుచేతనే ఈ సౌలుని గురించి కూడా ఆయన కలవరపడ్డాడు. When he met him, అతను కలుసుకున్నప్పుడు he gave him the grace to become Paul. పౌలుగా మార్చబడేటువంటి ఒక కృప సౌలుకి దేవుడు అనుగ్రహించాడు. What a great blessing it is. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది. You may not be thinking about that in your heart. బహుశా నీ యొక్క హృదయంలో కూడా నువ్వు ఇలా నాలుగుకుంటూ ఉండి అన్నావేమో. But as he met Saul, he has come this evening to meet every one of you. ఆ దినాన్ని సౌలు గారిని ఆయన కలుసుకున్నట్టుగానే ఈ దినాన్ని మీలో ప్రతి ఒక్కొక్కరిని కలుసుకునడానికి ఆ ప్రభు ఎక్కడికి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. Within your heart, tell the Lord, మీ యొక్క హృదయంలో మీరు ఆ ప్రభుతో చెప్పుకుంటూ ఉండండి, Lord, make me your child right now. ప్రభా ఇప్పుడే నన్ను నీ బిడ్డగా మార్చండి అని చెప్పేసి ఆ ప్రభుతో చెప్తూ ఉండండి. All my unrighteousness, unholy living should be changed, Father. నాలో ఉన్నటువంటి దుర్నీతి అంతా కూడా, నాలో ఉన్నటువంటి అపరిశుద్ధత అంతా కూడా తీసివేయబడాలి ప్రభు అని ప్రార్థించుకుంటూ ఉండండి. People say, some sisters will come and say, I am saved, I am doing God's work. సహోదరులైనటువంటి వారు కూడా వచ్చి చెప్తారు కదా, ఇదిగో నేను రక్షింపబడ్డాను, నేను దేవుని యొక్క సేవ చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. But my husband is not saved. కానండి నా భర్త ఇంకా రక్షింపబడలేదండి అంటారు. Today the Lord is touching every such people. ఈ దినాన్ని ప్రభు అలాంటి ప్రతి ఒక్కొక్కరి యొక్క జీవితాన్ని ముట్టుచూ ఉన్నాడు. And Paul writes,
పౌలు గారు రాస్తూ అంటారు కదా, it is no longer I who live, ఇకను జీవించున్నది నేను కాను, but Christ lives in me. క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. Yes, the Lord is coming, entering into your heart right now. అవును, ఇక ప్రభు మీలోనికి వచ్చి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన. All the unrighteousness is gone forever. ఎప్పుడైతే ప్రభు నీలోనికి వస్తాడో దుర్నీతి అంతా కూడా The తీసివేయబడుతుంది. Lord is removing everything from your life. మీ యొక్క జీవితంలో ఉన్న చెడుగంతా కూడా ఆయన తీసివేస్తూ If you ఉన్నాడు. are addicted to alcohol ఆల్కహాల్కి బానిస అయిపోయి ఉన్నావా, or any lustful things, లేకపోతే కామముతో కూడినటువంటి ఉద్దేశాలు కలిగి the ఉన్నావా, power of God is coming upon you. దేవుని శక్తి ఇప్పుడే నీ మీదకి వస్తూ ఉన్నది. The power of God is coming upon every one of you. దేవుని యొక్క శక్తి మీలో ప్రతి ఒక్కరి మీదకి వస్తూ ఉన్నది. He is removing unwanted things in your life. ఇప్పుడే మీ జీవితంలో అనవసరమైన విషయాలన్నీ తీసివేస్తున్నాడు If ఆయన. you believe, think that you are changed by the power of God. నువ్వు దేవుని యొక్క శక్తి చేత అలా మార్చబడి ఉన్నావని నీవు నమ్మితే ఈ దినాన్ని దేవుని యొక్క మహిమ నువ్వు That's చూడగలుగుతావు. why Paul said when he was changed, అందుకనే పౌలు గారు మార్చబడినప్పుడు ఆయన అంటాడు it కదా, is no longer I who live, ఇకను జీవించున్నది నేను కాను, but Christ lives in me. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. He touches our hearts, ఆయన మన యొక్క హృదయాన్ని తాకుచూ ఉన్నాడు. hard hearts, మన కఠినమైన హృదయాన్ని, unrighteous hearts, మన యొక్క దుర్నీతితో కూడిన హృదయాన్ని, and He makes us dwell with Him. ఆయన మనం ఆయనతో నివసించేటట్టుగా చేస్తూ He ఉన్నాడు. comes and dwells in us, in our hearts. ఆయన మన హృదయంలోనికి వచ్చి నివసిస్తూ ఉన్నాడు. This is called salvation. ఇదే రక్షణ అంటేనండి. I know that God is touching every one of you this evening time. మీలో ప్రతి ఒక్కొక్కరిని కూడా ఈ సాయంకాల సమయంలో ప్రభు ముట్టుచున్నాడని నేను ఎరుగుదును. Hallelujah. హల్లెలూయా. He says, I live by faith in the Son of God. దేవుని కుమారుని యందలి విశ్వాసమును బట్టి నేను జీవిస్తున్నానని చెప్పేసి మీరు చెప్పగలిగితే, Who loved me and gave Himself for me. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే సమర్పించుకున్న ఆయనను బట్టి జీవిస్తున్నానని చెప్తే, This is the restoration of our soul. ఇదండి మన ప్రాణాన్ని సేద తీర్చడం అంటే, తిరిగి కట్టడం అంటే. So my brothers, my sisters, కాబట్టి నా సోదరుడా సహోదరి, to have a happy home, సంతోషభరితమైన కుటుంబాన్ని మనం కలిగి ఉండాలంటే, Christ-filled home, క్రీస్తుతో నింపబడినటువంటి ఒక కుటుంబాన్ని మనం కలిగి ఉండాలంటే, every one of you who is here should give your heart to the Lord. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని ప్రభువుకి మీరు ఇవ్వాలి. As Saul accepted Jesus as his Savior, you also accept Him wherever you are sitting. సౌలుగా ఉండినటువంటి ఆయన యేసు క్రీస్తు అని తన యొక్క రక్షకునిగా అంగీకరించినట్లుగానే Tell him. ఎక్కడ కూర్చుంటే అక్కడ మీరు కూడా ప్రభువుని అంగీకరించి మీ హృదయాన్ని ఇవ్వండి. Tell Him, I don't want any darkness in my life anymore. ఆ ప్రభువుతో మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, ఇక ఏ మాత్రం కూడా చీకటి నా జీవితంలో నా హృదయంలో ఉండడానికి వీల్లేదని చెప్పుకోవాలి. What a loving God we have. అబ్బా, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. When He comes into your hearts, ఆయన మన యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు you will be a blessed person. నీవు ఒక ధన్యమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. All His blessings will come into your home. ఆయన యొక్క ఆశీర్వాదములు అన్నీ కూడా నీలోనికి, నీ ఇంటిలోనికి వస్తూ ఉన్నాయి. So what you have to do? కాబట్టి నువ్వేం చేయాలి? If you read Ephesians chapter 4 verses 22 to 24, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24వ వచనం వరకు కనుక మనం చదువుకుంటే, put off all your former conduct. మునుపుండినటువంటి ఆ ఆచారాలు అవన్నీ కూడా మీరు తీసివేయండి. పాత జీవితాన్ని, You know everything. అవన్నీ విడిచిపెట్టండి. And take away all those things. అనవసరమైన విషయాలన్నీ తీసివేయండి. Saul, when he became Paul, ఈ సౌలు అనబడినటువంటి ఆయన పౌలుగా మార్చబడినప్పుడు he asked Jesus one question. యేసుక్రీస్తు అని ఒక ప్రశ్న అడిగాడు ఆయన. Jesus, what should I do? యేసయ్యా, నన్ను ఏం చేయమంటావు? What is your will regarding my life? నా జీవితం విషయంలో నీ చిత్తం ఏమిటి అని అడుగుతున్నాడు. My beloved ones, నా ప్రియమైన వారలారా, you also ask him, మీరు కూడా ఆయన అడగండి. what I have to do hereafter? ప్రభువా, ఇక మీదట ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడగండి. As you are cleansed by the power of God, దేవుని యొక్క శక్తి ద్వారా మీరు శుద్ధి చేయబడి you ఉంటాడు. are becoming the child of God, మీరు దేవుని యొక్క బిడ్డలుగా చేయబడి ఉన్నారు. and you have to follow the ways of the Lord మీరు ఆ ప్రభు యొక్క మార్గములను మీరు వెంబడించాలి. and put off all the old conducts, ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, తీసివేసేయాలి. and the corruption should not be there anymore. చెడుగు, అవినీతి అనేటువంటిది ఏమాత్రం కూడా ఇక మీలో మనలో ఉండడానికి వీల్లేదు. You should do only what is pleasing before the Lord.
ఆ దేవుని ఎదుట ఏది ఆయనకి ఇష్టమో అదే మనం చేయవలసిన వారమై ఉన్నాం. You'll become a new man. అప్పుడు నీవు నూతనమైన వ్యక్తిగా ఉంటూ You'll ఉన్నావు. become a new woman. ఒక నూతనమైన స్త్రీగా నీవు This is what ఉండగలుగుతావు. the Bible says, 2 Corinthians 5:17. 2 కొరింథీ పత్రిక 5:17 All the habits of the old man, corrupted life, will be gone forever. ఆ ప్రాచీన పురుషునిలో ఉండినటువంటి ఒక పాత జీవితం అంతా కూడా అది తీసివేయబడుతూ ఉన్నది. If you have given your heart to the Lord right now, ఇప్పుడే ఒకవేళ కనుక మీరు మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఉంటే you pray for your family. మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. All should become one in Jesus Christ. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తునందు ఏకమైన వారై ఉండాలి. No misunderstanding. ఏ అపార్థాలు ఉండకూడదండి. No మనకి hatred. ఎవరు ఒకరొకరు ద్వేషించుకోకూడదు. No darkness in your life at all. మీ జీవితంలో మీ ఇంటిలో చీకటి అనేది ఉండకూడదు. But the Lord, the light of the world, will be there in your life. ఈ లోకానికి వెలుగైనటువంటి ఒక ప్రభువే నీ ఇంటిలోనికి వచ్చి నిన్ను వెలిగింపచేస్తూ ఉన్నాడు. We used to visit some houses. మేము కొన్ని ఇళ్ళు దర్శించే వాళ్ళం. It will be dark. అది చాలా చీకటిగా ఉండేది. You can see the faces of the people who are residing there. అక్కడ ఉంటున్నటువంటి వారి యొక్క ముఖాలు చూడడం కష్టమయ్యేది. It will be dark. చాలా చీకటి ఇంటిలో. All the problems they will be carrying in their hearts. అనేకమైనటువంటి సమస్యలు వారి యొక్క హృదయాలలో పెట్టుకొని మోస్తూ ఉండేవారు. Why it's like that? ఎందుకు అలా చీకటిగా ఉండింది ఆ ఇల్లు? They don't give importance to God. వారు దేవునికి ప్రాముఖ్యతనిచ్చిన వారు కారు. That's why we read Matthew 6:33. అందుకనే మత్తయి సువార్త 6:33 మనం చదువుతాం. Seek ye first the kingdom of God. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి. How many of you are doing that? మీలో ఎంతమంది అలాగనే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నారు? These days people prefer to sleep a long time. ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువసేపు నిద్రపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. No, my children of God. కాదంటే అలా ఉండకూడదు పిల్లలారా. If you want to become a real child of God, నిజమైన దేవుని బిడ్డగా మీరు ఉండాలి అని అనుకుంటూ get up ఉంటే early in the morning. తెల్లవారుజామున లేవాలి. As a family, start praying. కుటుంబముగా మీరు ప్రార్థన చేయడం అలవాటు Then చేసుకోవాలి. only you will have peace. అప్పుడే నీ ఇంటిలో సమాధానం ఉంటుంది. If you are sleeping till 8 o'clock, how can you meet the Lord as a family? 8 గంటలైనా ఇంకా లేవకుండా తన్ని పెట్టి అలాగే పడుకుంటే దేవుడు మీ ఇంటిని ఆశీర్వదించాలని ఎలా ఎదురు చూడగలరు? That's why we give importance to Satan instead of our father. అలాగనే ఎవరైతే ఎక్కువసేపు నిద్ర అని ఉంటారో మన తండ్రిని దేవునికి అవకాశం ఇచ్చిన వాళ్ళు కాకుండా అలాంటి వాళ్ళు సైతాను గాడికి ఇంట్లో అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. So many homes have no peace at all. అందుకేనండి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవడం లేకపోవడం వల్ల ఇంట్లో సమాధానం లేదు. Many people come to us for prayer అనేక మంది ప్రార్థన కొరకు మా దగ్గరికి వస్తూ ఉంటారు. and they say we don't have peace. వాళ్ళు వచ్చారు కదా మాకు సమాధానం లేదు అంటారు. Why there is no peace? పిల్లల్లో సమాధానం లేదు. Do you say like that? ఒకవేళ మీరు కూడా అలాగనే Yes, సమాధానం లేదు I అనుకుంటారా? also don't have peace. అవునమ్మా నాకు కూడా సమాధానం లేదు అని But అనుకుంటున్నారా? today, కానీ ఈ రోజున let me promise you, ఈ మాట నేను వాగ్దానం చేస్తున్నా. if you look to God, మీరు దేవుని వైపు చూస్తే He has come to give you peace, ఆయన మీకు మొట్టమొదటిగా సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు. His joy. ఆయనకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. Will give all the blessings in your family if you look to God. నువ్వు దేవుని వైపు కనుక నువ్వు చూస్తున్నట్లయితే నీ ఇంటిలో నీకు కావాల్సిన ఆశీర్వాదములన్నీ ఆయన ఇస్తూ ఉన్నాడు. Open your heart today. మీ హృదయాన్ని దేవుని కొరకు తెరవండి. Paul said, I am not living, పౌలు గారు అన్నాడు కదా ఇక్కడ జీవించినది నేను but the కాదు. Lord is living in me. కానీ ప్రభువే నాలో జీవిస్తూ ఉన్నాడు. Christ is in me. క్రీస్తు నాలో ఉండి ఉన్నాడు. You must also say the same thing. మీరు కూడా అదే విషయాన్ని చెప్పాలి. That's why the Lord said about David, he is my beloved son. అందుచేతనే మరి ప్రభువారు కూడా మాట్లాడుతూ ఆ యొక్క He loved him because he pleased the Lord. దావీదుని గురించి ఏమంటాడంటే దేవుని మెప్పును కోరినాడు కనుక నేను అతన్ని ప్రేమిస్తున్న అతను నా హృదయానుసారుడు అంటాడు. He is a man after my own heart. నా హృదయానికి దగ్గరగా ఉండినటువంటి వాడని దావీదుని గురించి దేవుడు Acts chapter 13 verse 22 says about it. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాట అది. How many of you want to please the Lord? మీలో ఎంతమంది దేవుని యొక్క మెప్పును సంపాదించుకోవాలని కోరుకుంటూ ఉన్నారు? From this day you are going to please only God. ఈ దినం మొదలుకొని మీరు కేవలం దేవుని యొక్క మెప్పునే కలిగేవారై ఉంటారు. Not following the ways of devil.
దావీదు యొక్క మార్గమో లేదా ఇంకో మార్గమో కాదు, అపవాది యొక్క మార్గమో కాదు. You will not be in darkness. చీకట్లో మీరు ఉంటారు, You will be in the light. మీరు వెలుగులో ఉన్నవారై ఉంటారు. More than everything, అన్నిటికంటే మించి you will have divine peace into your heart. దైవికమైనటువంటి సమాధానం మీ హృదయంలో మీరు కలుగుతూ ఉన్నారు. The Lord says, I will come and dwell with you. ప్రభు ఏమంటే నేను వచ్చి మీతో నివసిస్తానంటున్నాడు. See the life of Zacchaeus. చూడండి జీవితం, జక్కయ్య యొక్క జీవితం చూడండి. People said he's a sinner. ప్రజలందరూ ఎవరంటే అతడు ఒక పాపి He's a అన్నారు. sinner. అతడు పాపి అన్నారు. Even today people may say about you that you are a sinner. ఈ రోజుని మీ గురించి కూడా లోకస్తులైనటువంటి వాళ్ళందరూ అంటారు కదా, వీళ్ళు చెడిపోయిన పాపలని అంటారు. But if you turn your eyes towards God, కానీ మీరు గనక మీ యొక్క కన్నులు యేసు వైపు తిప్పితే, I want to follow my Father. నా తండ్రిని నేను వెంబడించాలనుకుంటాను అనుకోవాలి. I want to live according to His will. నేను ఆయన చిత్తానుసారంగా నేను నడుచుకోవాలని కోరుకుంటాను అనుకోవాలి. And the Lord says, I'll be with you. అప్పుడు ప్రభు ఏమంటాడంటే నేను నీతో ఉంటాను What అంటాడు. Jesus did to Zacchaeus. యేసుక్రీస్తు వారు ఏం చేశారండి జక్కయ్య విషయంలో? He was there in the tree చూడండి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు to జక్కయ్య see గారు the Lord. ప్రభుని చూడడానికి. But see what the Lord did. కానీ ప్రభు ఏం చేశాడో చూడండి. He came just under the tree, sycamore tree. ఆ యొక్క చెట్టు కిందకే, ఆ మేడి చెట్టు కిందకి వచ్చాడు ఆయన. And he called his name. పేరు పెట్టి పిలిచాడు ఆయన్ని. Zacchaeus, జక్కయ్య, you want to see me? నన్ను చూడాలని ఆశ ఉంది But I నీకు. know your name even. నీ పేరు కూడా నాకు తెలుసయ్యా. What a loving God you have, my brother, my sister. అబ్బా నా సోదర సహోదరి, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. He will do the same thing to each one of you. ఈ రోజున మీలో కూడా ప్రతి ఒక్కొక్కరి విషయంలో అదే కార్యమని చేయబోతున్నాడు. You may be thinking, will God hear my prayer? అరే దేవుడు నా ప్రార్థన వింటాడా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. But the Lord says, I love you, my son, my daughter. కానీ ప్రభు ఏమంటాడంటే నా కుమారుడు నా కుమార్తె నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I know your name. నీ యొక్క పేరు నాకు తెలుసు. I want to come and dwell with you. నేను వచ్చి నీ ఇంటిలో నివాసం He took ఉండాలనుకుంటున్నాను. Zacchaeus and went home with him. అలాగనే జక్కయ్య అని చెప్పి జక్కయ్యతో పాటుగా అతని ఇంటిలోనికి వెళ్ళాడు ఆయన. He said, I want to come and dwell with you. ఆయన వచ్చాడు కదా, నేను వచ్చి నీ ఇంట్లో నివాసం People are criticizing. ప్రజలందరూ నిన్ను విమర్శిస్తున్నారు. He's a sinner. వీడు పాపి అంటూ Zacchaeus is a sinner. జక్కయ్య అనబడినటువంటి తడు పాపి అని అంటూ ఉన్నారు. He is going along with him. ఇదిగో అలాంటి వాడు తీరేంతరాడు ఏంటన్నారు. Jesus never cared for that. ఎవరెన్ని మాటలు మాట్లాడితే నాకేంటి అనుకుంటాడు He యేసయ్య. went with him. అతనితో పాటు వెళ్ళాడండి. Not only what did he say? అతను చెప్పడం మాత్రమే కాదు, Salvation has come into this house. రక్షణ ఇంటిలోనికి వచ్చి So ఉన్నది the అన్న. same Lord is giving this salvation to your house also. అదే ప్రభు ఈ దినాన్ని నీ ఇంటికి కూడా రక్షణ ఇస్తున్నాడు ఆయన. The Lord who saved the whole family of Zacchaeus జక్కయ్య ఇంటి వారందరిని కూడా రక్షించినటువంటి ప్రభు is here today. ఈ రోజున మన మధ్య ఇక్కడ He loves every one of you. ఆయన మీలో ప్రతి ఒక్కొక్కరిని ప్రేమిస్తూ You ఉన్నాడు. may be saying, I am an alcoholic. అయ్యో నేను మద్యపాన బానిస But అయిపోయినట్టు when you come to Jesus, అని ఒకవేళ నీవు అనుకున్నా నీవు He will యేసు remove దగ్గరికి వస్తే all those things. ఆయనకు ఆ విషయాలన్నీ తెలుసు. He'll remove all those things. అవన్నీ తీసివేస్తాడు ఆయన. He'll forgive all your నీ sin. పాపములన్నీ క్షమిస్తున్నాడు. He'll make you a new person. మిమ్మల్ని ఒక నూతనమైన వ్యక్తిగా What a చేస్తున్నాడు. loving God we have. అబ్బా ఎంత ప్రేమ కలిగినటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాం. Not only we become His children, మనం ఆయన బిడ్డలం అవటం మాత్రమే కాదు, our home gets brighter because of the presence of మన God. యొక్క ఇంటిలో దేవుని యొక్క సన్నిధిని బట్టి వెలుగుతో నింపబడుతుంది. We receive peace of God, దేవుని యొక్క సమాధానాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాము. and also the blessing of God increases every day in our life. అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదమైనటువంటిది దినదినము మన యొక్క ఇంటిలో మన జీవితంలో వృద్ధి పొందుతూ ఉన్నాయి. My precious brothers and sisters, నా ప్రశస్తమైన సోదర do సోదరిలారా, you think that you don't have business at all? నాకు అసలు ఏ వ్యాపారం లేదని నీవు అనుకుంటూ ఉన్నావా? No peace at home? సమాధానమే లేదనుకుంటూ ఉన్నావా? I have lost everything. అన్ని పోగొట్టుకున్నాను అనుకుంటూ ఉన్నావా? But God is a loving God. అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి He is a దేవుడు. living God. ఆయన సజీవుడైన దేవుడు. He is this unchanging Father yesterday, today and ఆయన forever. నిన్న నేడు నిరంతరము ఎన్నడూ మారనటువంటి తండ్రి. Today the Lord has come in person to touch every one of you. ఇదనని వ్యక్తిగతంగా ప్రభు మీ మధ్యలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని ముట్టడానికి వచ్చి ఉన్నాడు. To remove all your unhappiness. మీలో ఉన్నటువంటి యొక్క సంతోషం లేని స్థితిని తీసివేయడానికి To వచ్చాడు. give you His salvation. తన యొక్క రక్షణ భాగ్యం మీకు ఇవ్వడానికి వచ్చాడు. To come and dwell in you.
వచ్చి మీలో నివసించడానికి వచ్చాడు. and make your home a home which has received the salvation. రక్షణ పొందినటువంటి ఇల్లుగా మీ ఇంటిని దీవించడానికి వచ్చాడు. And also అలాగే with all the blessings you need. నీకు కావలసిన అవసరతలన్నీ ఆశీర్వాదములన్నిటితో పాటుగా He'll be your father. ఆయన నీ తండ్రిగా ఉంటూ ఉన్నాడు. Whenever you are in trouble, ఎప్పుడైనా నీవు కష్టాల్లో ఉంటే just ask him, ఆయన అడగడమే, Father, తండ్రి, Father, తండ్రి, help me. నాకు సహాయం చేయండి. You are my father. నీవే నా తండ్రివి. I have given my heart to you. నా హృదయం నేను నీకు ఇచ్చా. You are living in me. నీవు నాలో నివసిస్తున్నావు. You have made me come out of all the darkness in my life. నా జీవితంలో నాకు ఎదురైన చీకట్లు అన్నిటిలోంచి బయటకు Thank you, రావడానికి Father. తండ్రి నీకు Thank వందనాలు. you, Father. తండ్రి నీకు వందనాలు. Come and be with us in your family life. వచ్చి మా యొక్క కుటుంబ జీవితంలో మాతో ఉండండి అని చెప్పాలి. Seek him with all your heart. మీ పూర్ణ హృదయంతో ఆయనను మీరు వెతకండి. He will restore your soul. అప్పుడు ఆయన మీ యొక్క ప్రాణాన్ని శాంత The second thing, what do we read in the Psalm 23? ఈ కీర్తన 23వ కీర్తనలో మనం చదివే రెండో విషయం ఏంటంటే, If you read the verse 4, 4వ వచనాన్ని గనక మనం చదివితే we find that God is the comforter. దేవుడు మనల్ని ఆదరించేటువంటి వాడని తెలుస్తూ If ఉన్నది. we read 2 Corinthians chapter 1 verse 3, కొరింథీయులకు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో గనక మనం చూస్తే, there we read God is the God of all comfort. దేవుడే మనకు సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించే దేవుడు. The Lord will come with you ప్రభు మీతో వస్తూ ఉన్నాడు. from this moment ఈ క్షణం నుండి వస్తున్నాడు. and he will be your comforter. ఆయనే మీ యొక్క ఆదరణకర్తగా ఉంటూ ఉన్నాడు. If you read Psalm 23 verse 4, కీర్తన గ్రంథంలో 23వ కీర్తన 4వ వచనంలో కనుక we చూస్తే read like this: ఇలాగన చదువుతూ ఉన్నాము. Though I walk through the valley of the shadow of death, I'll fear no evil. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. This should be your experience from this moment. ఈ క్షణం నుండి ఈ యొక్క విషయము మీ అనుభవమై ఉండాలి. All sorts of problem will come. అన్ని రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయండి. For the good people or the bad people, but it will come to everyone. మంచి వాళ్ళే గాని చెడ్డ వాళ్ళే గాని అందరికీ వస్తాయండి సమస్యలు Even అనేటువంటివి. to the servants of God it will come. దేవుని యొక్క సేవకులైనటువంటి వారికి కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. You have to go through the valley of shadow of death. ఇలాంటి గడాంధకారపు లోయ గుండా నీవు వెళ్ళవలసి ఉంటుంది. But what you have to say, కానీ అప్పుడు మనం ఏం చెప్పాలంటే, I will fear no evil. నేను ఏ అపాయమునకు నేను భయపడను. I'll fear no evil. నేను ఏ అపాయమునకు నేను భయపడను. Yes, you have to believe and take it right now. ఈ మాట మీరు నమ్మి దానిని మీరు తీసుకోవాలి. నేను ఏ అపాయమునకు భయపడనని Why చెప్పేసి. there is no fear? ఎందుకు భయం లేకుండా ఉంది? Whatever may happen, మనం ఏం జరుగుతుందంటే, you have no fear. మీరు భయం లేకుండా ఉంటున్నారు. Why it's so? ఎందుకు అలా జరుగుతుంది? It is written over there, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, the Lord is with you. నీవు నాకు తోడై అనగా ప్రభు మీకు తోడై You ఉంటున్నాడు. believe that nothing will harm you because you feel that the Lord is with you. చూడండి, ఆ ప్రభువు మీతో ఉండి ఉన్నాడని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఏ అపాయమునకు మీరు ఇక భయపడరు. See, Moses talked to God as a friend would talk to God. మోషే గారు ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడుతూ వచ్చాడంట. For Abraham also, he was the friend of God. అబ్రహాం గారు అయితే దేవుని యొక్క స్నేహితుడనే పిలువబడ్డాడు. Noah, Enoch walked with God and నోవా talked గారు, with God. నోవా గారు, హానోకు గారు దేవునితో నడిచారు, దేవునితో మాట్లాడుతూ వచ్చారు. And the same way, అదే రీతిగా you can also have fellowship with the Lord, మీరు కూడా ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉండగలరు. talking to him. ఆయనతో మీరు మాట్లాడవచ్చు. Somewhere I said this experience. ఎక్కడో ఒకసారి ఈ మాట నేను చెప్పాను. When I was 16 years old, నేను 16 సంవత్సరాల వయసులో the ఉంటుండగా Lord made me a new girl. ప్రభు నన్ను ఒక నూతనమైన అమ్మాయిగా The Lord చేశాడు. came into my heart. ప్రభు నా హృదయంలోనికి వచ్చి I ఉన్నాడు. became the child of God. నేను దేవుని యొక్క బిడ్డగా You మారిపోయాను. know what I used to do? నేను ఏం చేసేదానో తెలుసా అండి? While going in the bus or going in the road, నేను బస్సులో వెళుతున్నా, రోడ్డు మీద వెళుతున్నా, I'll be talking to the Lord. నేను ఆ ప్రభుతోనే మాట్లాడుకుంటుండే. My heart will be united with the Lord Jesus Christ. నా యొక్క హృదయం ఆ ప్రభు
ప్రభువైన యేసయ్యతో కలపబడి ఉండేది. Wherever I go, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ, before I go, he will be there. నేను అక్కడికి వెళ్ళక ముందే ఆయన అక్కడ If you ఉండేవారు. talk to him నేను ఆయనతో మాట్లాడుతున్నట్టే and have him as your friend, ఆయనని మీ యొక్క స్నేహితుడిగా మీరు కలిగి ఉంటే he will go before you. ఆయన మీకు ముందర వెళుతూ ఉన్నాడు. That's what he mentions in Isaiah 45 verse 2. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 2వ వచనంలో అదే మాట ఆయన అంటూ ఉన్నాడు. Remove all the problems. ఆయనకి సమస్యలు అన్నీ కూడా తెలుసు. Everything will be ready. అవన్నీ కూడా విడుదల చేయబడుతున్నాయి. When you are going to meet somebody, ఎవరినైనా ఒకళ్ళు కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు, the people who are going to interview you, లేకపోతే ఎవరైనా మీకు ఇంటర్వ్యూ చేయబోతూ ఉన్నప్పుడు, before meeting the doctor, అక్కడ డాక్టర్ గారి దగ్గర కలవక మునుపు, what the result I am going to get? నేను ఎటువంటి ప్రతిఫలాన్ని రిజల్ట్ పొందుకోబోతున్నాను? Will the disease be called cancer? అయ్యో ఈ వ్యాధి క్యాన్సర్ అని చెప్తారేమో. And all sorts of fear will be there in your heart. నానా రకాలైనటువంటి ఒక భయమైనటువంటి మీ హృదయాల్లో ఉండి But ఉండవచ్చు. when you have Jesus as your friend, like the olden day godly people, మరి ఆ పాత దినాల్లో దైవ భక్తులైనటువంటి వారు కలుగునట్లుగా యేసుక్రీస్తు వారిని నీ యొక్క స్నేహితుడిగా కనుక నువ్వు కలిగి ఉండు. your Father, Lord Jesus, will go before you. నీ యొక్క తండ్రి మన ప్రభువైన యేసు అనే స్నేహితుడు మనకి ముందర వెళ్ళుచు ఉన్నాడు. He will keep everything ready for you. ఆయన అన్ని కూడా నీ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. What a good Lord we have. ఎంత మంచి ప్రభువుని మనం కలిగి That's ఉన్నాము. what we read in this verse. అదే ఈ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. I'll fear no evil. నేను ఏ అపాయమునకు నేను భయపడను. Don't have any fear. ఏ భయము మీకు ఉండక్కర్లేదు. I have a God who will help me, నాకు సహాయం చేసే దేవుడిని నేను కలిగి who is a ఉన్నాను. comforter, ఆయన ఆదరణకర్త. and he will prepare everything for you and keep everything in a silver plate. ఆయనే సమస్తాన్ని కూడా వెండి పళ్ళెములో పెట్టినట్టుగా తీసుకొచ్చి నీకు ఇస్తూ ఉన్నాడు. Today also you might have come with agony in your heart. ఇదనను కూడా బహుశా నీ యొక్క హృదయంలో వేదనతో వచ్చి ఉన్నావేమో. If you have Jesus with you, కానీ యేసుని నీతో కనుక నువ్వు కలిగొట్టి, if you don't have that experience so far, ఇంతవరకు ఒకవేళ యేసుని నువ్వు కలిగిన అనుభవం లేకుండా ఉండి ఉంటే, wherever you are sitting, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంటాడు. just కానీ talk to Jesus. యేసు దగ్గర మాట్లాడండి మీరు. He is with you. ఆయన మీతో ఉన్నాడు. He is close to you. ఆయన మీకు దగ్గరగా ఉన్నాడు. Tell him, ఆయనతో చెప్పండి, Lord, I will fear no evil, ప్రభా నేను ఏ అపాయమునకు నేను భయపడను. because I believe that you are close to me. నువ్వు నాకు దగ్గరగా ఉండి ఉన్నావని నేను నమ్ముచూ ఉన్నాను. You can talk to him మీరు ఆయనతో మాట్లాడొచ్చండి. as I used to talk to him when I was just 16 years. నేను 16 సంవత్సరాల వయసులో ఉంటాడుగా నేను ఆ ప్రభువుతో మాట్లాడుతూ వచ్చేదాన్ని. Young people, don't be afraid of this world. ఎవరు పెట్టారా ఈ లోకాన్ని బట్టి భయపడద్దు. How can I live? నేను ఎలా జీవించగలను? I am not able to get good marks. నాకు మంచి మార్కులు రావటం లేదే. I am not able to please my elders. నాకు పెద్దలైనటువంటి వారిని మెప్పు పొందుకోలేకపోతూ All ఉన్నా. sorts of things will be there in your నీ life. జీవితంలో అనేకమైన ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉండి But ఉండవచ్చు. don't be afraid. భయపడద్దు. Just cling on to Jesus యేసుని పట్టుకొని ఉండండి. and tell him, ఆయనతో చెప్పండి, Lord, ప్రభా you are my friend. నీవే నా స్నేహితుడివి. You are my father. నీవు నా తండ్రివి. Go before me. నాకు ముందర వెళ్ళండి. Give me your blessing. నీ ఆశీర్వాదాలు ఇవ్వండి అని This అడగాలి. is a simple prayer. ఇదేనండి సామాన్యమైన చిన్న ప్రార్థన. This will bring you to have fellowship with the Lord. ఇదే నిన్ను ప్రభుతో సహవాసం చేసేవానిగా చేస్తూ ఉన్నది. When the comforter comes into your heart, ఈ ఆదరణకర్త నీ హృదయంలోనికి వస్తే he will comfort you at all ఆయన times. ఎల్లప్పుడు కూడా నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. ఆయన Whatever may happen, ఏమి జరిగినప్పటికీ, whatever may happen, ఏమి జరిగినప్పటికీ when you look at him, నువ్వు ఆయన వైపు చూస్తే the comforter, ఆదరణకర్త and he'll be there to cleanse you and give you all comfort. ఆయన నిన్ను శుద్ధి చేసి నీకు కావలసిన ఆదరణ అంతా నీకు ఇస్తూ ఉన్నాడు. Read Psalm 94 verses 17 to 19. 94వ కీర్తన 17వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు కనుక మనం చదివితే, There the psalmist writes like this. అక్కడ కీర్తనకారుడు ఎలాగనంటూ ఉన్నాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Unless the Lord had been my help, ఆ ప్రభువే కనుక నాకు సహాయం చేసి ఉండని ఎడల my soul had almost dwell in darkness. నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. Do you feel the Lord is in you? ఏమంటే ప్రభు మీలో ఉన్నాడని నీవు అనుకుంటూ ఉన్నావా? Will he be your help
even now? ఇప్పుడు కూడా ఆయన నీ సహాయకుడిగా ఉండాలని కోరుతున్నావా? Do you believe that? నువ్వు అది నమ్ముచున్నావా? You will not be in darkness. అలాగైతే నువ్వు చీకట్లో ఉండవు. ఆయన You will not be in darkness. నువ్వు చీకట్లో ఉండవు. Whatever darkness you are facing, the Lord will be there to deliver you ఎలాంటి చీకటి నిన్ను ఎదుర్కొంటున్నప్పటికీ దాని నుంచి నిన్ను విడుదల చేయడానికి ప్రభు నీ దగ్గర ఉంటూ and ఉన్నాడు. keep you in His light, ఆయన తన యొక్క వెలుగులో నిన్ను చుట్టూ in ఉన్నాడు. His bosom. ఆయన యొక్క రొమ్మును ఆనించుకుంటూ My ఉన్నాడు. daughter, my son, నా కుమారుడా, నా కుమార్తె, I love you. నేను నిన్ను I ప్రేమిస్తున్నా. love you. నేను నిన్ను ప్రేమిస్తున్నా. Be in my bosom. ఇదిగో నా యొక్క రొమ్మును I am ఆనించుకుంటున్నా. your father. నేను నీ తండ్రిని. I'll comfort you. నేను నిన్ను ఆదరిస్తాను. This comfort will come to you. ఇటువంటి ఆదరణ నీ దగ్గరికి వస్తూ ఉన్నది. Secondly, రెండవదిగా verse 18 says, 18వ వచనం ఏంటంటే, when I said, my foot slips, thy mercy, O Lord, help me up. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. Yes, the same Jehovah will come to you to help you. అదే యెహోవా నీకు సహాయం చేయడానికి వస్తూ ఉన్నాడు. God's comfort will delight you. ఆ దేవుని యొక్క ఆదరణ నిన్ను ఆనందింపచేస్తూ ఉన్నది. What a good Lord we have. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Are you worried because you have all sorts of problems? అనేకమైనటువంటి సమస్యలు కలిగి ఉన్నందు చేత కలత చెంది ఉన్నావా? The Lord who wants to comfort you will give you the delight in your soul. నిన్ను ఆదరించాలనుకున్నటువంటి దేవుడు నీ హృదయాన్ని సేద తీరుస్తూ ఉన్నాడు. Today he is going to fill you with all his joy. ఈ రోజు నీ తన యొక్క ఆనందముతో నిన్ను నింపుచూ ఉన్నాడు. He'll take away all the worries and burden. నీలో ఉన్నటువంటి చింతలన్నీ కూడా ఆయన తీసివేస్తూ But ఉన్నాడు. what you have to do? అయితే నీవేం చేయాలంటే, If you read Matthew 11:28, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ the వచనం Lord is చదివితే, asking every one of you, ప్రభు మీలో ప్రతి ఒక్కరిని మాట అడుగుతూ ఉన్నాడు. my daughter, my son, నా కుమారుడా, నా కుమార్తె, come unto me. నా యుద్ధకు రండి. I am your comforter. నేను మీ ఆదరణకర్తని. I am Jesus, your comforter. ఆ యేసు అని నేను మీ Come unto ఆదరణకర్తని. me. నా యుద్ధకు రండి. I am your father. నేను మీకు తండ్రిని. I will remove all your worries and care. నేను మీ చింతలన్నీ తీసివేస్తాను. 1 Peter chapter 5 verse 7 also says the same thing. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం కూడా అదే మాట్లాడుతూ He ఉన్నది. cares for you. ఆయన మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. He cares for every one of you. మీలో ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన చింతిస్తూ ఉన్నాడు. Have you come with all the problems in your heart? నీ హృదయంలో అనేకమైన సమస్యలు కలిగి ఇక్కడికి వచ్చి ఉన్నావా? Wherever you are sitting, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే throw them away. వాటన్నిటిని తీసి Throw పారేయ్. them away. ఆ చింతలని తీసి If పారేయ్. you read Philippians chapter 4 verses 6 and 7, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు గనుక చూస్తే we see the beautiful things that we have to do. అక్కడ మనం చేయవలసిన సుందరమైన విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. Be anxious for nothing. దేనిని గురించి చింతపడకుడి. In Tamil it says in a beautiful way, don't worry for anything. నీవు దేని కొరకు కూడా కలవరపడవలసిన అవసరత లేదు అని తమిళ్లో తర్జుమా చేయబడింది. Should not have your worry in your heart. నీ యొక్క చింతలు అనేటువంటివి నువ్వు కలిగి ఉండరాదు. Some people will be carrying their worries and cares all the time in their hearts. కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు చూసినా ఆ చింతల్ని వాళ్ళ హృదయంలో పెట్టుకుని వాళ్ళే మోస్తా ఉంటారండి వాళ్ళు. That's why what happens? అందుకని ఏం జరుగుతుందండి? BP comes, బీపీ వస్తది, all the other problem continues to come. మిగిలినటువంటి వ్యాధులు బలహీనతలన్నీ వస్తానే ఉంటాయి. You will be in the hospital. ఇక ఆసుపత్రికి వెళ్ళి అడ్మిట్ Why that అయిపోతారు. worry? ఎందుకు ఆ చింత? The Lord says, దేవుడు అంటున్నాడు, be anxious for nothing. మీరు దేని గురించి But చింతపడకండి. what you have to do? కానీ ఏం చేయాలంట? Praise God దేవుని and స్తుతించండి. tell all your problems to Him. మీ యొక్క సమస్యలన్నీ కూడా కృతజ్ఞత పూర్వకంగా You తెలియచేయండి. have to praise and thank Him before you share everything with the Lord. మనం ప్రభుత్వం మనం చెప్పుకొనక మునిపే మన వాటి విషయమై దేవునికి స్తుతి చెల్లించాలి. మనం You have to cry unto the Lord, దేవునికి మొర్ర పెట్టాలి, saying praises unto Him. స్తుతులు చెల్లిస్తూ మొర్ర పెట్టాలి. Father, తండ్రి, you are a loving God. నువ్వు ప్రేమగల దేవుడు. The people in my house don't love me at all. నా ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు నన్ను ప్రేమించట్లేదు. Where I work, they don't honor me at all. నేను ఉద్యోగం చేస్తున్న పని స్థలంలో ఉన్న వారు నన్ను But కనపరచడం I లేదు. know very well that you love me కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావు నాకు బాగా తెలుసు అనాలి. and be with me. నాతో ఉండండి. I know you will release me from all my problems. నా సమస్యలన్నిటి నుంచి నీవు నాకు విడుదలిస్తావని Whatever problem you are going through, the Lord will remove everything immediately. స్నేహితులారా, ఏ సమస్య కూడా నువ్వు వెళుతున్నా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి నీకు Because విడుదలిస్తున్నాడు. your Lord is a prayer answering God. ఇచ్చేదంటే నీవు నమ్మినట్టుగా ప్రభు నీ ప్రార్థనలకు జవాబు ఇచ్చే ప్రభు. If you read Psalm 34:6, David
writes, కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 6వ వచనంలో దావీదు గారు అంటూ ఉన్నాడు కదా, this poor man cried out, ఈ దీనుడు మొర్ర పెట్టగా and the Lord heard him దేవుడు యొక్క దీనుని యొక్క మొర్ర ఆలకించాడు, and saved him out of all his troubles. ఆయన ఆలకించుట మాత్రమే కాకుండా అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. And John 16:20 says, యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో అంటూ ఉన్నాడు, your sorrow shall be turned into joy. మీ యొక్క దుఃఖము సంతోషమగును. God will give you joy. దేవుడే మీకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. His joy, ఆయన యొక్క His ఆనందం, divine joy. దైవిక ఆనందం. Even now you can receive that joy. ఇప్పుడు కూడా ఇటువంటి ఆనందాన్ని మీరు This పొందుకోవచ్చు. is the real Christian life. ఇదండి నిజమైన క్రైస్తవ జీవితం. Accepting Jesus యేసుని అంగీకరించడం, and conveying all our cares to Him, మన యొక్క చింతలన్నీ కూడా ఆయనతో చెప్పుకోవడం, and believing that you are blessed by the Lord and you're receiving all His blessings. దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను పొందుకొని నా చింతలన్నీ తొలగిపోయినని నమ్మి ఆయనకు స్తుతులు చెల్లించుకోవాలి. My precious brothers and sisters, నా ప్రశస్తమైన సోదరుడా God సహోదరి, is touching every one of you. దేవుడు మీలో ప్రతి ఒక్కొక్కరిని ముట్టుచూ When ఉన్నాడు. you came, you might have come with lot of worries in your life, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు బహుశా అనేకమైన చింతలతో ఇక్కడికి వచ్చి in ఉన్నారు. your heart. మీ హృదయము అలాంటి చింతలు. Let me humbly ask you, దీనురాలుగా నేను మిమ్మల్ని don't అడుగుతున్నా, carry them again. వాటిల్ని ఇక మీదట మీరు మోసుకొని తీసుకొని వెళ్ళొద్దు. Your Lord is a loving God. మీ యొక్క దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. Whoever is having burdens in your life, ఎవరెవరైతే మీ యొక్క జీవితంలో ఇలాంటి భారములను కలిగి ఉన్నారో, terrible sickness, భయంకరమైన వ్యాధి అనే భారం, cancer, క్యాన్సర్ అనే వ్యాధి, problem in the kidney, కిడ్నీలో వ్యాధి, problem in the lungs, ఊపిరితిత్తుల వ్యాధి, problem in the body, all over the body. దేహమంతా కూడా అనేక విధమైన సమస్యలు, వ్యాధులు. Throw them away in the feet of God. అవన్నీ యేసు పాదముల దగ్గర పడేసేయండి. I don't need to carry them anymore, నేను ఇక మీదట వాటిని మోసుకొని వెళ్ళవలసిన అవసరం లేదు because my God is capable of bringing me out of all the problems. ఇచ్చేతనంటే నా యొక్క ప్రభు ఇలాంటి సమస్యలన్నిటిలో నుంచి కూడా నన్ను విడుదలకి తీసుకుని వచ్చినాడని చెప్పుకోవాలి. Romans 4:17 says, రోమపత్రిక 4:17 వచ్చినట్టు our God is a God who can create goodness and mercy, and from nothing He will create everything. మన యొక్క దేవుడు ఏమీ లేని వాటిలో నుంచి కృపా కనికరములను కావలసినవన్నీ కూడా చేయగలిగిన దేవుడు. Today also those who say, I have no child, అయ్యో నాకు బిడ్డలు లేరని ఎవరు అనుకుంటూ ఉన్నారు, I have no job, నాకు ఉద్యోగం లేదని ఎవరు I have అనుకుంటున్నారు, no peace, నాకు నెమ్మది లేదు అనుకుంటున్నారు, I don't have anything, ఏమీ లేదు I అనుకుంటున్నారు, have no home, నాకు ఇల్లు లేదు అనుకుంటున్నారు. all sorts of negative things. ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు అన్నీ కూడా కలిగిన వారు. The Lord who is here to comfort you మిమ్మల్ని ఆదరించడానికి ఇక్కడ ఉన్న ప్రభు will give you everything. ఆయన మీకు సమస్తాన్ని ఇస్తూ Go ఉన్నాడు. and read Romans 4:17. రోమాపత్రిక 4:17 మీరు You తర్వాత may say చదువుకోండి. there is nothing, ఏమీ లేదని మీరు అనుకోవచ్చు, but God will create everything and give you and bless you. లేని వాటిలో నుండి దేవుడు మీ కొరకు సృజించి వాటిని ఆశీర్వాదంగా ఇవ్వబోతూ ఉన్నాడు. Don't lose heart. హృదయాన్ని Don't కోల్పోవద్దు, lose heart. హృదయాన్ని కోల్పోవద్దు. Next thing we see in the Psalm 23, ఆ కీర్తన 23వ కీర్తనలో ఇంకొక విషయం మనం చూసేది if ఏంటంటే you read the 6th verse, 6వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, God supplies His goodness and mercy to you, His people. దేవుడే మన యొక్క బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములను మన వెంట వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నాడు. Whatever you need, the Father knows. నీకేది కావాలో అది తండ్రికి తెలుసు. Your husband may not know your need. నీ భర్తకి నీ అవసరత ఏంటో Wife తెలియకపోవచ్చు, may not know your నీ need. భార్యకి నీ అవసరత తెలియకపోవచ్చు, Parents may not know your need. తల్లిదండ్రులకు నీ అవసరతలు తెలియకపోవచ్చు. Tell it to your Father. కానీ నీ పరలోకపు తండ్రితో నీ విషయాలు చెప్పు. Heavenly Father knows all about you. ఆ పరలోకపు తండ్రికి నీ గురించి అంతా తెలుసు. He wants to supply every good things to you. ఆయన మీలో ప్రతి వానికి కూడా కావలసినటువంటి మంచిని మీకు ఇస్తూ If you ఉన్నాడు. read Philippians 4:19, ఫిలిప్పీ పత్రిక 4:19 చదివితే, God shall supply all your need దేవుడే మీ ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నాడు. according to His riches in glory తన మహిమ ఐశ్వర్యము చొప్పున by తీరుస్తూ ఉన్నాడు Christ Jesus. యేసు క్రీస్తు వారి ద్వారా. That's a promise we see in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానం ఎలాగుంది,
Today he is going to bless you with all your needs. ఈ రోజు నీ అవసరతలు అన్నిటితో తీర్చాలని నేను దీవిస్తున్నాడు. Not only the worldly need, లోక సంబంధముగా ఉన్న అవసరతలు మాత్రమే కాదు, but also the spiritual needs. ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు కూడా. Everyone should be blessed with the spiritual need. మీలో ప్రతి ఒక్కొక్కరు కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో నింపబడాలి. If you read 1 Timothy chapter 6 verse 17, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే it says God gives us richly all things to enjoy. దేవుడు మనం ఆనందంగా అనుభవించడానికి సమస్తాన్ని కూడా సమృద్ధిగా మనకిస్తూ ఉన్నాడు. And also we read in James chapter 1 verse 17, అలాగే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చదివితే it says every good gift and every perfect gift is from above. శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి కూడా పరలోకము నుండి మనకి అనుగ్రహించబడుతూ ఉన్నది. It comes down from the Father of heaven. అది పరలోకపు తండ్రి యొద్ద నుండి మనకి ఇవ్వబడుతూ ఉంది. Yes, he wants to give you a special blessings today. అవునండి, ఈ రోజున మీ కొరకు ఇలాంటి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి It's ఇష్టపడుతున్నాను. going to come straight from heaven to you this evening time. అది పరలోకము నుండి సాయంకాల సమయంలో సూటిగా మీ కొరకు వస్తూ ఉన్నది. What it is? అదేంటది? If you read Luke chapter 24 verse 49, లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని కనుక మనం చదివితే God says, tarry, దేవుడు అంటాడు కదా, మీరు కనిపెట్టండి, wait at my feet. నా పాదముల దగ్గర కనిపెట్టండి, I will give you the blessing from heaven itself. పై నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. I'll send the promise of God, దేవుని యొక్క వాగ్దానాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాను. promise of my Father. నా తండ్రి యొక్క వాగ్దానాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. What it is? ఏంటది? It is the Holy Spirit. అదే పరిశుద్ధాత్ముడు. What a great blessing it is to receive the Holy Spirit. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం. We have as a family received the Holy Spirit without measure. మేము మా యొక్క కుటుంబ సమేతంగా కొలత లేనంతగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి That's why ఉన్నాము. we are able to do the ministry and help many people by receiving the Holy Spirit in our lives. మా యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మను మేము పొందుకోవడం వల్లనే అనేక మందికి దీవెనకరంగా మేము పరిచర్య చేయగలుగుతూ ఉన్నాము. So today the Lord is going to bless every one of you with the Holy Spirit and power. ఈ దినాన్ని మీలో ప్రతి ఒక్కొక్కరిని కూడా దేవుడు తన పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపనై ఉన్నారు. The one who has promised will not go back. వాగ్దానం చేసిన వాడు తన మాట వెనక తిప్పుకునేవాడు కాడు. He is faithful to fulfill his promises. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడు. As you are waiting here today, మీరు ఈ రోజున ఇక్కడ కనిపెడుతున్నట్టుగా, being in the presence of ఆ God, దేవుని యొక్క సన్నిధిలో ఉండి the కనిపెడుతున్నట్టుగా promised blessing is going to come upon every one of you this వాగ్దానం evening. చేయబడినటువంటి యొక్క వాగ్దానమైనటువంటిది మీలో ప్రతి ఒక్కొక్కరి మీదకి యేసు నామములో దిగి వస్తూ Do ఉన్నది. you have the thirst to receive the Holy Spirit? కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకునడానికి అటువంటి దాహం అనేది నువ్వు కలిగి ఉండాలి. If you read Isaiah chapter 44 verse 3, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనాన్ని గనుక మనం if చూస్తే, you have the thirst, it will be given to you. We read ఎప్పుడైతే మనం about that. దాహము కొని ఉంటామో అప్పుడే అది మనకి తీర్చబడుతూ ఉన్నది. When you receive the Holy Spirit, what will happen? పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? If you read 1 Peter chapter 1 verse 8, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనాల్లో చూస్తే, the Lord will fill you with his joy, heavenly joy. పరలోకము సంబంధమైనటువంటి ఒక ఆనందముతో ప్రభు మిమ్మల్ని నింపుచూ ఉన్నాడు. My husband Dr. Dinakaran was waiting for the Holy Spirit to come upon his life. నా యొక్క భర్త డాక్టర్ డిజిఎస్ దినకర్ అనేటువంటి ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రావాలని కనిపెడుతూ వచ్చారు. ఆయన Do you know how long he was waiting for that? ఎంతకాలం అలాగ కనిపెడుతున్నారో తెలుసా అండి? 7 years. 7 While సంవత్సరాలు going in the bus, బస్సులో వెళ్ళేటప్పుడు, going in the cycle, సైకిల్ మీద వెళ్తున్నప్పుడు he looked to the Lord. ఆయన ప్రభు వైపే Lord, చూస్తుండేవాడు. when are you going to fill me? ప్రభువా, ఎప్పుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపుతావు? As you have received the Holy Spirit, bless me also with the Holy Spirit. మీరు ఎలాగైతే ఆత్మ చేత అభిషేకించబడ్డారో అలాగే నన్ను కూడా ఈ ఆత్మతో అభిషేకించండి అని God heard అడుగుతున్నవాడు. his cry. దేవుడు ఆయన మొర్ర విని ఉన్నారు. Yes, you must ask for the Holy Spirit. అవును, మనం పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. The word of God says, దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, ask and it shall be given. అడుగుడు మీకు ఇయ్యబడును. You have to ask him, అడగండి. just like brother Brother Dinakaran. దినకర్ గారి వలె On asking him, మీరు అడుగుతూ ఉండాలి. Lord, fill me with the Holy Spirit, ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. with a divine experience. నీ దైవికమైన అనుభవం ఇవ్వండి. You know, when he was praying family prayer along with these people, ఆయన తన యొక్క ప్రజలతో కలిసి కుటుంబ ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు the Lord came straight.
ప్రభు అలాగా తిన్నగా దిగి వచ్చాడు. He saw him in straight. ముఖాముఖిగా చూచాడు ఆయన. He saw Jesus. యేసును చూచారు. And he spoke to him. ఆయనతో ఇలా మాట్లాడారు యేసయ్య. And not only that, అంతేకాదు, he made him rejoice because of the Holy Spirit. పరిశుద్ధాత్మను బట్టి ఆయనను ఆనందింపజేశాడు దేవుడు. He was rejoicing. ఆయన ఆనందిస్తూ వచ్చాడు. This joy will come to you when you receive the Holy Spirit. ఇదే ఆనందం నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీవు కలిగొట్టు ఉన్నావు. This joy is incomparable one. ఇది చెప్పన శక్యమైనటువంటి ఆనందం ఇది. It's a heavenly joy. పరలోకపు ఆనందం ఇది. No one can give you. ఎవరు మీకు ఇవ్వలేరు. Only the Lord can give you. కేవలం ప్రభు మాత్రమే మీకు ఇస్తున్నారు. How many of you want to receive this Holy Spirit? ఎంతమందికి పరిశుద్ధాత్మ కావాలంటారో చేత చూపించండి. You are asking the Lord right now. ఇప్పుడు మీరు ఇలాగ ఆసక్తితో మీరు According to అడుగుతుంటే the promise of God, ఆయన యొక్క వాగ్దాన you ప్రకారంగా are going to receive it. మీరు దాన్ని పొందుకుంటున్నారు. You are going to receive it right now. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని మీరు I am going to పొందుకుంటున్నారు. pray for you. నేను మీ కొరకు ప్రార్థన You చేయబోతున్నాను. also ask the Lord, Lord, fill me and give మీరు me కూడా your ప్రభు joy. మీరు కూడా ప్రభుని అడిగారు, ప్రభా ఈ ఆనందంతో నన్ను నింపండి, అభిషేకంతో You can నింపండి. be always cheerful. ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండొచ్చు. Philippians chapter 4 verse 4 says, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉన్నాడు, you will be rejoicing at all times. ఎల్లప్పుడు మీరు ప్రభునందు ఆనందిస్తూ ఉండాలి. Some people say, how can you rejoice when you go through trouble? మేము ఇలాంటి కష్టాలు గుండా వెళుతున్నప్పుడు ఎలా ఆనందించగలమండి అని అంటారు కొంతమంది. No, my children. కానీ ఇప్పుడైనా బిడ్డలారా, When the joy comes and fills your heart, ఎప్పుడైతే పరిశుద్ధాత్మేందులో ఆనందం వచ్చి మీ హృదయాన్ని you'll be నింపుతుందో rejoicing automatically. మీరు ఎంతో హాయిగా మీరు ఆనందిస్తూ ఉంటారు. In our life, we have gone through many troubles and trials and temptations. మా యొక్క జీవితాల్లో కూడా ఎన్నెన్నో శ్రమల గుండా కష్టాల గుండా మేము వెళుతూ Financial వచ్చాం. crisis, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, sickness unto death, రోగం ఎదుర్కొన్న మరణమగినంతగా, so many problems in the ministry. సేవలో అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాం. But with all that, అయితే వీటన్నిటితో as we are waiting and receiving the blessing of God, మేము ఆనంద దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కనిపెడుతూ ఎదురు we could చూస్తుండగా rejoice. మేము ఆనందిస్తూ వచ్చేవాళ్ళం. Rejoice. ఎప్పుడు That's ఆనందిస్తుండేవాళ్ళం. what the Bible says, Philippians 4:4. Rejoice in the Lord always. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటారు కదా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఉండండి. Learn to rejoice in the Lord always. ప్రభువులో ఇలా ఆనందించడం నేర్చుకోండి బిడ్డలు. Even if some small thing happens, don't put a long face. ఏదో చిన్న కష్టం వచ్చేసరికల్లా సుదీర్ఘమైన మనసు, Don't విచారమైన మనసు start పెట్టొద్దు. crying. ఏడవద్దు. Especially I ask my sisters to be strong in the Lord. ప్రత్యేకంగా నా సహోదరులైనటువంటి మన ఆడవారిని నేను అడుగుతున్నా, ప్రభులో బలము కలిగి ఉండండి. In this world so many things may happen, ఈ లోకంలో అనేకమైన విషయాలు జరగవచ్చు, but don't look to them. కానీ వాటి వైపు చూడకండి. Don't look to the problem. సమస్య వైపు చూడకండి. Look to Jesus, యేసు వైపు చూడండి. who has got joy, divine joy to give you. నీకు ఇవ్వడానికి దైవికమైనటువంటి ఆనందాన్ని ఆయన కలిగి ఉన్నారు. And secondly, if you read Acts chapter 1 verse 8, రెండోది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, the Lord says, I will give you strength, ప్రభు అంటాడు కదా, నేను మీకు బలముని ఇస్తూ ఉన్నాను, divine strength. దైవికమైన శక్తిని ఇస్తూ ఉన్నాను. If you read 2 Corinthians chapter 12 verse 9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, St. Paul the apostle was Apostle- very sick. అపోస్తలుడైన పౌలు గారు చాలా బలహీనుడై ఉన్నాడు. He cried unto the Lord, దేవునికి మొర్రపెట్టాడు. and the Lord says, ప్రభు అన్నాడు, my son Paul, నా కుమారుడా పౌలు, my grace is sufficient for you in your weakness. నా కృప నీకు చాలును బలహీనతలో. I will remove all your weakness and I will give you blessing. నీ బలహీనతలన్నీ కూడా తీసివేసి నిన్ను ఆశీర్వదిస్తానంటూ ఉన్నారు. I will bless you with my strength. నా యొక్క బలముతో నిన్ను బలపరుస్తానంటూ ఉన్నాడు. And Psalm 84 verse 7 says, అలానే 84వ కీర్తన 7వ వచనం ఏమంటదంటే, if you believe Jesus that time, అప్పుడు గనక నీవు యేసునందు నమ్మిక ఉంచితే you will go strength to strength. నీవు అప్పుడు బలము నుండి అధిక బలములోనికి నీవు వెళుతూ ఉన్నావు. His heavenly grace will give you strength to pass through that period. అట్టి పరలోకపు కృప అనేటువంటిది ఆ యొక్క సమయంలో నీ విజయాన్ని పొందుకునేటట్టుగా నిన్ను చేసి నడిపిస్తూ ఉంది. There was a man called Glory Man. ఏదో పేరుండేదండి, కానీ ప్రజలు ఏం చేసేవారంటే అతన్ని
మహిమ మనుషుడు అనేవారట. He used to drink all the time. He was drinking. ఎప్పుడు కూడా అతను ఇంతకు ముందు మంచిగా మందు కొడుతుండేవాడు. But people used to say so many things about him. ఆయన గురించి ప్రజలు అనేకమైన విషయాలు చెప్తుండేవారు. He used to criticize him. ఆయన విమర్శిస్తూ ఉండేవారు. Because you know what he will do? అతను ఏం చేస్తాడో తెలుసా అండి? He'll be fully drunk బాగా తాగేసి and ఉండేవాడు. come to the streets. ఆ వీధుల్లోకి వచ్చేవాడు. He'll do all sorts of ugly things. అనవసరమైన మురికి విషయాలు ఎన్నెన్నో చేస్తుండేవాడు. People are criticizing him. కాబట్టి ప్రజలు ఆయన విమర్శిస్తూ But వచ్చారు. one day God in all his mercy saved his soul. అయితే ఒక దినాన్ని దేవుడు తన యొక్క కృప కనికరముల చేత అతని ప్రాణాన్ని రక్షించాడు ఆయన. Not only that, he received the Holy Spirit. అంతే కదండి, పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడు ఆయన. So now what he was doing, ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి? he will come to the same road అదే రోడ్లోనికి వస్తాడు ఆయన. and he'll say, ఆయన అంటాడు suddenly, అకస్మాత్తుగా glory, గ్లోరీ అంటాడు. hallelujah, హల్లెలూయా అంటాడు. so people used to call him as glory man. కాబట్టి ప్రజలు ఏం చేశారంటే ఈయన మహిమ మనుషుడు, గ్లోరీ మనుషుడు అని చెప్పి మొదలు You పెట్టారు. will also become like that మీరు కూడా అలాగ అయిపోతారు. when you receive the power of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని The పొందుకున్నప్పుడు strength of the Lord will come upon you. ఆ దేవుని యొక్క బలము మీ మీదకి వస్తూ ఉన్నది. You will become a different woman, different man. మీరు ఒక మారిపోయినటువంటి విభిన్నమైనటువంటి పురుషుడిగా స్త్రీగా ఉంటారు. Because you will be overflowing with the joy, with the strength of the Lord. ఎంచేతంటే ప్రభు యొక్క బలము చేతను ఆయన ఇచ్చినటువంటి ఒక ఆనందము మీలో పొంగి ప్రవహిస్తూ But ఉంటది. he was a poor man. అయితే అతను చాలా పేదవాడు. He became a pastor. ఆయన పాస్టర్ గారు అయ్యాడు. He had nothing to have in his church. తన యొక్క సంఘంలో కలిగి ఉండడానికి ఏమీ లేదు ఆయనకి. He wanted to make a podium like this. ఇలాంటి ఒక పోడియం చేద్దాం No అనుకున్నాడు. money. డబ్బు లేదు. He had only 65 cents or something. 65 సెంట్లు ఎంతో ఉందంటండి. He went to the auction room to get almirah from that 65 cents. ఆ వేలం పాటు వేసేటువంటి స్థలంలో తన దగ్గర ఉన్నటువంటి 60 సెంట్లు అనేటువంటి దానితో ఏదైనా ఒక అల్మారా లాంటిది ఏమైనా వస్తుందేమో దాని వేలం పాడుకుందామని వెళ్ళాడు. Almirah came for auction. ఒక అల్మారా అనేటువంటిది వేలం పాటు కొరకు వచ్చిందండి. He had one neighbor. ఆయన దగ్గరలో ఒక పొరుగువాడు ఉన్నాడు. Because he's shouting all the time glory. ఎప్పుడు చూసిన ఈయన మహిమ అని కేకలేస్తున్నాడు కనుక That man never liked him. ఆ యొక్క మనుషుడు ఇంటి పక్కన ఉన్నటువంటి వాడికి ఈయనంటే ఇష్టం ఉండేది కాదు. So when he was trying to take that almirah in auction, కాబట్టి ఈయన ఆ యొక్క అల్మారా అనేటువంటి బీరువా దానిని వేలం పాటలో పాడుకుందాం అని the neighbor అనుకుంటే said, I will not leave it. ఇప్పుడు ఏమన్నాడంటే పొరుగువాడు ఏమన్నాడంటే దీన్ని నేను I will విడిచిపెట్టాను, not allow him to get it. ఇది నేను అతను పొందుకోవడానికి అనుమతిని ఇవ్వను అనుకున్నాడు. Surely I am going to get it. నేను దీన్ని సంపాదించుకుంటాను అనుకున్నాడు. So 65 cents came. కాబట్టి 60 సెంట్లు వచ్చింది వేలం పాట. This pastor said, I will get it. 65 cents, he said. ఈ యొక్క పాస్టర్ అనుకుంటే 65 సెంట్లు నా పాట అని Then the చెప్పాడు. neighbor said 75. వెంటనే ఆ ప్రక్కన పొరుగువాడు ఈయనంటే ఇష్టం లేదు కనుక 75 సెంట్లు నా పాట అన్నాడు But ఈయన. this man had no money. He had only 65 cents. Where can he go for 10 cents more? కానీ ఈయన దగ్గర డబ్బులు లేవండి. 65 సెంట్లే ఉంది, ఇంకో 10 సెంట్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఈయనకి? Even then he said in his heart, glory. అయినప్పటికీ నేను ఏమన్నాడే తన యొక్క He never హృదయంలో cared for anything. దేనికి ఏమనుకోకుండా ఆయన హృదయంలో Glory. గ్లోరీ అన్నాడంతే. My God will give everything to me at the right నా time. దేవుడే నాకు కావాల్సిన సరైన సమయం ఇస్తాడు అనుకున్నాడు. He went home ఇంటికి వెళ్ళిపోయాడు. saying glory on the road itself. రోడ్డు మీద వెళ్తూనే మరలా గ్లోరీ అనుకుంటూ వెళ్ళాడు. The other man took it to keep it in his house. ఇంకోటి ఏం చేశాడంటే దీన్ని తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాడు అల్మారా. In a cart, he gave money and the cartman brought it to his home. ఒక బండికి అతను డబ్బులు ఇచ్చాడు. ఆ బండి వాడు ఏం చేశాడంటే దీన్ని తీసుకొని వచ్చి తన ఇంటికాడ పెట్టాడు. And he tried to put it inside his house. ఇది తన ఇంటిలోనికి తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాడు ఆయన. But the almirah was little bigger than his door. కానీ అల్మారా అనేటువంటిది తనకున్నటువంటి గుమ్మము కంటే కొంచెం పెద్ద సైజులో ఉంది. It could not enter into that house at all. కాబట్టి ఆ ఇంటిలోనికి వెళ్ళలేకపోయింది ఈ అల్మారా. He tried this way and that way, but it never entered into that. ఇటు వచ్చి into his ప్రయత్నం house. చేశాడు, అటు కిందకి దించి ప్రయత్నం చేశాడు, ఎటువైపు నుంచి పెడదామన్నా లోపలికి వెళ్ళట్లే. At last what did he do? కాబట్టి ఇక చివరికి ఏం చేసినాడు ఆయన? He told that Is the that a- glory man, ఆ గ్లోరీ మనుషుడు అనేటువంటి ఆయన పిలిచాడు ఇంటి పక్కన ఉన్నటువంటి ఆయన్ని. you can take this almirah. ఇదిగో తీసుకో అల్మారా అని చెప్పేసి అన్నాడు. I mean, give me the money.
నాకు డబ్బులు ఇయ్యి అన్నాడు. He said, I have only 65 cents. కానీ ఈయన అంటాడు కదా, నా దగ్గర 60 సెంట్లే ఉందండి అంటున్నాడు. That's okay. సరేలేవయ్యా, Give me and take the almara. ఆ 60 సెంట్లే నాకు ఇచ్చి తీసుకో అని చెప్పేసారు అన్నాడు. See how God provides to the people who say glory all the time. ఎల్లప్పుడూ దేవునికి మహిమని ఆరోపించేటువంటి వారికి దేవుడు ఎలాగున కార్యాలు చేస్తాడో చూడండి. Glory man said, glory. వెంటనే ఈ మహిమ మనిషి ఏమన్నాడంటే, అది తీసుకెళ్ళాలని వెంటనే గ్లోరీ అన్నాడంటే. Yes, the same God is here and you can say glory. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక గట్టిగా గ్లోరీ అని చెప్పండి అందరూ ఒకసారి. Hallelujah. హల్లెలూయా. Everything will be given to you. అన్ని నీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. Whatever you need. ఏది నీకు అవసరమో Your Father knows. నీ తండ్రికి తెలుసు. When you receive the power of God, దేవుని యొక్క శక్తి నువ్వు you will be పొందుకున్నప్పుడు filled with power. నువ్వు శక్తితో నింపబడుచున్నావు. You will become like Jesus. నువ్వు యేసు వలె మారిపోతున్నావు. People will see your face. ప్రజలు నీ ముఖాన్ని చూస్తారు. It's shining. అది ప్రకాశిస్తున్నది. He's a man of God. దైవజనుడిగా. She's a woman of God. అబ్బా ఈమె దైవజనురాలు. And you will be like Jesus. మీరు యేసు వలె ఉంటారు. What more you need? ఎంత మాత్రం కదండి. And the Lord will use you mightily. ప్రభు మిమ్మల్ని బలంగా We are in the వాడుకోబోతున్నాడు. last days. మన మధ్య దినాల్లో ఉంటున్నాం. Every home should become like this. ప్రతి ఇల్లు ఇలాగనే ఉండాలి. Every home. ప్రతి ఇల్లు కూడా The head of the home should Aye. accept Jesus as your savior. ఇంటి యజమానుడుగా ఉన్నటువంటి వాడు As your యేసుక్రీస్తు అని తన యొక్క రక్షకుడిగా అంగీకరించాలి. As your comforter. ఆదరణకర్తగా అంగీకరించాలి. And also you should be filled with the power of God. అదే సమయంలో దేవుని యొక్క శక్తి చేత నువ్వు And నింపబడాలి. all the people in the home should receive the same blessing. ఇంటిలో వారందరూ కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందాలి. Then God will be pleased with you. అప్పుడు మిమ్మల్ని చూచి దేవుడు సంతోషిస్తాడు. The Lord said about David, దావీదుని గురించి దేవుడు ఎలాగనంటూ ఉన్నాడు, he is a man after my own heart. ఈయన నా హృదయానుసారుడు. The same thing he'll tell about you. అదే మాట ఆయన నీ గురించి చెప్తూ ఉన్నాడు. If you believe, you shall see the glory of God. మీరు దేవుని యొక్క మహిమను చూస్తారు. Now we are going to pray. ఇప్పుడే మనం ప్రార్థన చేయబోతున్నాం. According to Psalm 23, కీర్తన గ్రంథములో 23వ కీర్తన we read it ప్రకారంగా again and again and again మరలా అన్నట్టుగా కీర్తన చదువుకుందాం. and get all these blessings ఈ from ఆశీర్వాదం today. ఈ ఆశీర్వాదములన్నీ ఈ రోజు నుంచి From మనం పొందుకుందాం. today. ఈ దినం నుండి How many of you believe this? ఎంతమంది ఈ విషయాన్ని How నమ్ముతున్నారు? many of చేతులెత్తండి. you are going to receive these blessings? మీలో ఎంతమంది ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నారు? Shall we చేతులెత్తండి. all stand wherever we are? అలా చేతులెత్తిన వారందరూ లేచి నిలబడదామా? Right now the Lord is here to bless you. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ ఉండి ఉన్నారు. You are going to receive God's blessing in an abundant measure. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీరు పొందుకోబోతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Father, తండ్రి, those who are downhearted, ఎవరైతే హృదయంలో కృంగిపోయి ఉన్నారో, those who are away from all the blessings in their lives, నాయనా వారి యొక్క జీవితంలో ఆశీర్వాదాలకి దూరం అయిపోయి ఉన్నారు. no child, no job, బిడ్డలు లేక, ఉద్యోగం లేక, no life partner, సరైన జీవిత భాగస్వామి లేకుండా, no health, ఆరోగ్యం లేకుండా, nothing is there in my life. ప్రభా ఏది లేకుండా ఉన్నవారు. How many of you are crying, my brother, my sister? నా సోదరుడా సోదరి, మీలో ఎంతమంది ఇలా మాకు అది లేదు మాకు ఇది లేదని ఏడుస్తూ కన్నీరు పెడుతున్నారు? How many of you are sick in your body? మీలో ఎంతమంది మీ శరీరంలో మీ దేహంలో అనారోగ్యంతో ఉన్నారు? Maybe you are affected with cancer ఏమో ఒకవేళ క్యాన్సర్ వ్యాధి నీకు వచ్చిందేమో. and all sorts of problems in your body. అనేక రకాలైన సమస్యలు కలిగి ఉన్నావేమో. Believe. నమ్మండి. Believe. నమ్మండి. Jesus is here. యేసు ఇక్కడ ఉన్నారు. The one who gave his life on the cross సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఆయన today he has come to heal you. ఈ రోజు నిన్ను స్వస్థపరచడానికి వచ్చి He will ఉన్నాడు. heal you. ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. Yes, it is coming upon you. అవును, ఆయన నీ మీదకి వస్తూ ఉన్నాడు. What are the needs you have, my brother, my sister? ఏ ఏ అవసరతలు నువ్వు కలిగి ఉన్నావో సోదరుడా సహోదరి? Those who are crying because you are in darkness, because you don't have any blessings in your life. బహుశా జీవితంలో నీకు సరైన ఆశీర్వాదాలు లేవని నువ్వు కన్నీరు పెడుతూ ఉండి ఉన్నావేమో. Raise up your hand. నీకు చేతులు పైకెత్తండి. Let the Lord see your hand. ప్రభు నీ చేతులు చూడనివ్వండి. Put the other hand on your chest.
ఇంకొక చేతిని మీ ఛాతీ మీద వేసుకోండి. and believe that God is going to touch you right now. ఇప్పుడే దేవుడు నిన్ను ముట్టుచున్నాడని నమ్మండి. Father, తండ్రి, have mercy upon your children. నీ బిడ్డల మీద కనికరాన్ని చూపండి. You are their father. నీవే వారి తండ్రివి. Nobody can understand the feelings, Master. ప్రభా, వీరుకున్న భావాలను ఎవరు అర్థం చేసుకోలేరు. Touch your people right now. నీ ప్రజలను ఇప్పుడే ముట్టండి. Touch everyone who is raising up their hand. నాయనా, చేతులెత్తిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయనా. Heal, Master. ప్రభా, స్వస్థపరచండి. Let the problems in their bodies be gone forever. నాయనా, వారి యొక్క దేహంలో ఉన్నటువంటి వ్యాధి యొక్క తొలగిపోవాలి. Remove every problem in the body, ప్రతి సమస్య వారి దేహంలో తీసివేయండి. in their life. వారి యొక్క జీవితంలో Whatever they need as a father, you know everything. నాయనా, తండ్రిగా వారికి ఏమేమి కావాలని నీకు తెలుసు నాయనా. As it is written, God shall supply all your ఈ needs. వాక్యంలో వ్రాయబడిన ప్రకారంగా నీ దేవుడు సమస్త అవసరతలు తీరుస్తాడన్నట్లుగానే Right now. ఇప్పుడే, Right now. ఇప్పుడే, Right now. ఇప్పుడే Touch your people. నీ ప్రజలను ముట్టండి. Touch your people. నీ ప్రజలను ముట్టండి. Supply all the needs. వారి అక్కర్లన్నీ తీర్చండి. Hallelujah. హల్లెలూయా. Say thank you, Jesus. యేసు నీకు వందనాలు Thank చెప్పండి. you, Jesus. యేసయ్యా నీకు Thank వందనాలు. you, Jesus. యేసు నీకు వందనాలు. The Lord is blessing you with goodness and mercy. ఇప్పుడే ప్రభు నిన్ను మంచితనంతో కృపా కనికరములతో దీవిస్తూ ఉన్నాడు. Receive the power of God. దేవుని యొక్క శక్తిని పొందుకో. Hallelujah. హల్లెలూయా. Go on saying thank you, Jesus. చెప్తున్నాడు, యేసు నీకు వందనాలు చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. The Lord is putting His Holy Spirit upon your life. ఇప్పుడే ప్రభు పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఇస్తూ ఉన్నాడు. Children of God, దేవుని బిడ్డలారా, Holy Spirit is coming upon every one of you. పరిశుద్ధాత్ముడు మీలో ప్రతి ఒక్కరి మీదకి వస్తూ ఉన్నాడు. To every home. ప్రతి ఇంటి మీదకి. You need not cry hereafter. నీవే మీద ఏడవలసిన పని లేదు. The joy of the Lord will be there to console you and comfort you. యెహోవా యందలి ఆనందం నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరిస్తూ ఉన్నది. He give you all glory. నీకే సకల మహిమ చెల్లిస్తున్నాను. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Amen.